అంటే చెప్పా కదా, స్క్రీన్ మీద చూసినప్పుడు ఇలాగే అనుకుంటారు. అంటే నేను ఏంటంటే అల్లరగా హైపర్ యాక్టివ్గా చేసిన సినిమాలు చూసి ఇలా అనుకుంటారు. అలా కాకుండా చేసినవి ఆడలేదు. కాగా మన పర్సనాలిటీ అన్నది ఆటోమేటిక్గా జనం గుర్తిస్తారు. నేను సినిమాల్లో క్యారెక్టర్లో వాటి గురించి మాట్లాడ అసలు మన పర్సనల్ దీనికి అట్లీస్ట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా, లేకపోతే మీడియా ముందు ఎక్కువ ఉన్నా సరే తెలుస్తుంది. నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాను, నాకు అలవాటు లేదు, ఎలా ఉండాలో కూడా తెలియదు. ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు సినిమా పోస్టులు పెట్టడం తప్ప నాకు పెద్ద రాదు. అది కూడా ఏంటంటే పక్కన రోజు ఎలా పోస్ట్ పెట్టాలని చెప్పి. సో అప్పుడైతే నా పర్సనాలిటీ అనేది తెలుస్తుందేమో. బట్ లేకపోతే నేను బయటికి ఎక్కడికి వెళ్ళను, ఎవరిని కలవను. ఎవరన్నా సరే నా ఫ్రెండ్స్ 2-3 ఉంటే వాళ్ళు కూడా ఇంటికి వస్తారు తప్ప నేను ఎక్కడికి వెళ్ళను. మీరు మోస్ట్ ఇంట్రావర్ట్ అవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. మేబీ దానివల్ల ఏంటి. అది కాకుండా మీరు సినిమా అంటే మీకు ఎంత ఇష్టం నాకు తెలుసు. రోజుకు 2-3 సినిమాలు, అది లాంగ్వేజ్తో సంబంధం లేని చూస్తారు. మీకు సినిమాకి సంబంధించి 24 క్రాఫ్ట్స్లో ఎంత గ్రిప్ట్ ఉందో నాకు తెలుసు. ఇవాళ డైరెక్షన్ చేయమంటే మీరు ఎక్స్ట్రాడినరీగా చేయగలుగుతారు. కానీ మామూలుగా బంగారం పని చేసిన వాడి దగ్గర బంగారం ఉండదు, క్యాషియర్ దగ్గర క్యాష్ ఉండదు లాగా మనకు అంత ఎక్స్ట్రాడినరీ టాలెంట్ నాకు తెలుసు. మీకు కథ సైడ్ కానీ ఇప్పుడు సినిమాల్లో లిరిక్ కావాల్స్తే లిరిక్ కూడా రాశారు. ఏ సినిమా? 2 సినిమాలు రాశాను. కిట్టునాడు జాగ్రత్తలో రాశాను, తర్వాత ఇది రంగుల రత్నం రాశారు. ఆ సాంగ్స్ సూపర్ హిట్ అని. నాకు తెలియని విషయం ఏంటంటే మనకెందుకు సూపర్ డూపర్ హిట్ వచ్చే కథ, ఆ కథ మీకు ఇక్కడ తప్పు అనిపిస్తే మీరు చెప్పరా, లేకపోతే డైరెక్టర్ చూసుకుంటాడు అని వదిలేస్తారా? అంటే ముందు ఇట్లు లేదు కాబట్టి వినట్లేదు సార్, ఈ సినిమా తర్వాత వింటారు. ముందు ఇట్లు కదండి, మనం కొట్టినట్టు కాదు. మీరు చేసిన హ్యాట్రిక్ హిట్ ఇండస్ట్రీకి వచ్చిన ఇమ్మీడియట్గా ఎవరికి రాలా, చాలా పెద్ద హిట్లు కదా. అంటే నేను మిమ్మల్ని ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నానంటే ఇందులో మీ లోపం ఉందా, దేనివల్ల మీరు? నా లోపం కూడా ఉందండి, నా లోపం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు పెట్టినంత ఎఫర్ట్, అంటే యాక్టింగ్ వైపు కాకుండా క్రియేటివ్ వర్క్లో ఇంతకుముందు పెట్టినంత ఎఫర్ట్ నేను కూడా అంత పెట్టలే, బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్. బట్ నేను కూడా అంత పెట్టలేకపోయాను, నాకు ఆ స్పేస్ దొరకలేదు నాకు. సో నేను కూడా అంత పెట్టలేకపోయాను. బట్ ఇప్పుడు అలా లేదు. కాదు, పెట్టలేకపోవడానికి మీరు సినిమా తప్ప ఏం తెలియదుగా మీకు. బయట ప్రపంచంలో ఎవరితో కనెక్షన్ ఉండదు, అసలు ఎవరితోటి మాట్లాడరు. సినిమా రాసుకోవటం చూడటం అంతే కదా. నేను అనేది దాని గురించి అదే అంటున్నా. అంటే మెంటల్ స్పేస్ కూడా ఉండాలి కదా. మైండ్ ఆక్యుపై అయిపోయి ఉంటే అంత ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేం. ప్రశాంతం కూర్చొని సినిమా చూసుకోవాలనిపిస్తుంది తప్ప, లేకపోతే పుస్తకం చదువుకోవాలనిపిస్తుంది తప్ప కూర్చొని రాయాలి అని ఇది రాదు. ఇప్పుడు అలా లేదు. ఓకే, ఫుల్ ఫ్రెష్, మళ్ళీ బ్యాక్ టు నార్మల్. ఇప్పుడు ఈ సినిమాలో మేము ఆడియన్స్గా ఈ సినిమా ఇప్పుడు మీరు చేసి భలే